కొన్ని పెంచడంలో కానీ అంటే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. నిన్న ప్లకార్డులు మీరు చూసి ఉంటారు అక్కడక్కడ గూడెంలో, నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను విజువల్స్లో. పవన్ సీఎం, వీ వాంట్ పవర్ షేరింగ్ అని చెప్పి అక్కడక్కడ ప్లకార్డులు ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. సో తక్కువ ఇచ్చారు అనేది జనసేన కేడర్ అభిప్రాయం. తక్కువ ఇచ్చారనే అసంతృప్తి జనసేన నాయకుల్లో ఉంది. సీట్లు రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళ అసహనం, ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు అంటే ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు మరి సీట్ల కేటాయింపులో మళ్ళీ పునరాలోచిస్తారు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేను ఎటువంటి డెసిషన్ రాలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు సీట్ల పెంపు మీద కానీ లేకపోతే పవర్ షేరింగ్ మీద కానీ. దానికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇవ్వగలరా, లేకపోతే అదే ఎక్కువ పార్టీ కానీ చెప్పదలుచుకున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు. నమస్కారం అండి, చెప్పండి. యాక్చువల్గా తక్కువ అవుతున్నాడు, లేకుంటే తను తగ్గించుకున్నాడు, సీట్లు పెంచాలి, లేకుంటే పవర్ షేరింగ్. నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ చూసిన తర్వాత యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నిజంగా గుండె లోపల నుంచి అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ విధంగా ఉందన్న విషయం చాలా క్లారిటీగా అర్థమైపోయింది రవి గారు. ఈ రోజు పదవుల కోసమో సీట్ల కోసమో పవన్ కళ్యాణ్ గారు తాపత్రయపడట్లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు ఒక రాజకీయ ఉద్దండుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఒక విజన్ నాయకుడితో మనం కలిసి వెళ్తేనే రాష్ట్రాన్ని మనం బాగు చేయగలమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎవరైతే లేఖలు రాస్తున్నారో, ఎవరైతే లేకుంటే మీరు సీఎం 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 అని అరుస్తున్నారో, లేకుంటే ఎవరైతే కొన్ని సోషల్ మీడియాలో అటు ఇటు ట్రోల్స్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మబ్బులు విడిపోయే సమాధానం ఇచ్చారు రవి గారు. పవన్ కళ్యాణ్ గారు అంత చెప్పిన తర్వాత కూడా మనకి ఇన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకు అర్థం కాలేదు అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సభ నిన్న చూసిన ప్రతి ఒక్క తెలుగు వాడికి, ప్రతి ఒక్క తెలుగు గుండెకి అర్థమై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. రైట్ అండి, అర్థం కావాల్సింది ఓటేసే వాళ్ళకి, ఓటేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, నేను తీసుకున్న నిర్ణయం నచ్చితే నాతో వాటే నడుస్తాడు, నన్ను నిజంగా ప్రేమించిన వాడే నాతోటి అడుగులు వేస్తాడు, నా వెంట ఉంటాడు, నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పేసింది పవన్ కళ్యాణ్ గారు. రైట్. ఈ రోజు ఆయన కార్యకర్తల మీద, తనని ప్రేమించే వాళ్ళ మీద ఆయనకి నమ్మకం ఉంది. తన నమ్మకాన్ని, తను తీసుకునే నిర్ణయాన్ని బలంగా నమ్ముతారు, బలంగా నడిపిస్తారని నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదే నమ్మకం ఈ రోజు మాకు ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఉంది రవి గారు. సో మేము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈరోజు 24 సీట్లేనా లేకుంటే తక్కువ అయిపోతుందా అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. తీసుకున్న 24 మనం బలంగా గెలవాలి, గెలిచి తీరాలి. అది కదా సంకల్పం. ఈ రోజు మాట్లాడతారు సార్, వైసీపీలో మాట్లాడతారు. ఈ రోజు మీరు అన్నారు ముద్రగడ పద్మనాభం గారు కానీ హరిరామజోగి గారు కానీ లేఖలు రాశారు. నేను ఒక విషయం అడుగుతాను రవి గారు, చెప్పండి. 4 సంవత్సరాల 10 నెలలుగా పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, లేకుంటే కాకినాడలో ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ సార్ అనరాని మాటలు, అనేకమైన మాటలు మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి వ్యక్తిగత దాడులు చేశారు. ఏమైపోయారు సార్? ఈ రోజు గొంతులెత్తే వాళ్ళంతా, ఈ రోజు లేఖలు రాసే వాళ్ళంతా ఏమైపోయారు? ఎందుకు సార్ రోడ్ల మీదకి వచ్చి పోరాడలేదు? పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా నిల్చోలేదు? ఎందుకు యుద్ధాలు చేయలేదు? లేకుంటే ఎందుకు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళలేదు? ఎందుకు వాళ్ళ మీద ఏమిటి సీరియస్నెస్ తీసుకోలేదు? ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచింది జన సైనికులు, వీర మహిళలే. ఈ లేఖలు రాసిన వాళ్ళు కాదే, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళు కాదే. రైట్ రైట్, వ్యాలిడ్ పాయింట్. అండ్ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే మరి నారా లోకేష్ నిన్న మీటింగ్కి ఎందుకు రాలేదు అని చెప్పి. సార్ ఆ క్వశ్చన్ అందరికీ క్లారిటీ మీరు అడుగుతారని ఉంది. ఒకటి చెప్పండి, ఎందుకంటే మీరు యువ నాయకులు లోకేష్ గారితో కాస్త ర్యాపో మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి లోకేష్ రాకపోవడం? అటువంటి అద్భుతమైన బ్రహ్మాండమైన సభ, ఫస్ట్ సభ, సభ బ్రహ్మాండమైనది, సభ ప్రజలది, ప్రజల కోసం పెట్టిన సభ సంగతి లోకేష్ అన్నకు కూడా తెలుసు. కానీ ఏదైతే సీట్లు ప్రకటించామో కొంతమంది సీనియర్ నాయకులు అలకలు ఉన్నాయి, బుజ్జగింపులు ఉన్నాయి, వాళ్ళందరితో కూడా కూర్చొని చర్చిస్తున్నారు. ఆ విషయం ముగ్గురికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ముగ్గురికి తెలుసు. ఆ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వేదిక ఎక్కటం కూడా తెలుసు. ఆ విషయం మీద ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆ విషయం మీద ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి నేను లొకేషన్ రాకపోవడానికి కారణం కూడా అదే. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. రైట్ అండి, అంటే నాయకులను బుజ్జగించాలి, అవసరమే. కానీ ప్రయారిటీ ఇంత మంచి సభ జరుగుతున్నప్పుడు, ఇంత ప్రతిష్టాత్మకమైన సభ జరుగుతున్నప్పుడు రావాల్సి ఉంటుంది కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, ఆ పార్టీ నాయకులు కానీ